ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. అక్టోబర్ 17 పౌర్ణమి తరువాత ఒక రకమైనటువంటి మిశ్రమ ఫలితాలని ఇస్తాయి ఈ యొక్క గోచార ఫలితాలు మీనరాశి వారికి. ఆ యొక్క ఫలితాలు కూడా ఎంతో శుభాన్ని తెచ్చిపెడతాయి, ఎంతో ధైర్యాన్ని తెచ్చిపెడతాయి. పౌర్ణమి తర్వాత వ్యాపారములు కూడా పుంజుకుంటాయి. అక్టోబర్ 17 పౌర్ణమి తర్వాత ఉద్యోగములలో కూడా చక్కటి గుర్తింపుని మీనరాశి జాతకులు సంపాదిస్తారు. ఆర్థిక పరమైనటువంటి లబ్ధి ఉంటుంది అని ముందుగానే చెప్పారు. ఆ యొక్క లబ్ధి మీరు కొంత ఆర్థిక ధనాన్ని అది స్థాయికి తగ్గట్టుగా కొంతమంది కొన్నిటి మీద పెడతారు, కొంతమంది షేర్స్లో పెడతారు, కొంతమంది భగవంతుడికి ఖర్చు పెడతారు, కొంతమంది వారికి ఇష్టమైనటువంటి ప్రదేశాలని దర్శించడానికి ఖర్చు పెడతారు. ఏదేమైనప్పటికీ అక్టోబర్ 17 పౌర్ణమి తరువాత మీనరాశి జాతకులు దూర ప్రయాణము చేసేటువంటి సందర్భాలు కూడా కొంత కనిపిస్తున్నాయి. గతంలో చేజారిపోయినటువంటి కొన్ని వస్తువులని మీనరాశి జాతకులు ఈ పౌర్ణమి తర్వాత పొందుతారు. మర్యాద పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. మీ మీద జనాలకి, కుటుంబానికి, అందరికీ కూడా దృష్టి ఏర్పడుతుంది. ఏం చేస్తున్నారు అని. తస్మాత్ ఇందాక చెప్పిన మాటే, డాంబికమైనటువంటి మాటలను మాట్లాడి మీకు ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కుదిరితే మీనరాశి జాతకులు కొన్ని రోజుల పాటు, అంటే వారంలో ఆదివారము కానీ, గురువారము కానీ, మంగళవారము కానీ విశేషమైనటువంటి మౌన దీక్షలో ఉండండి. మౌనం ఎక్కువగా పాటించండి. మౌనంగా ఉండమన్నాం కదా అని ఏడుపు మొహంతో ఉండకూడదు. నవ్వుతూ మౌనాన్ని పాటించండి. దైవ ధ్యానము చేయండి. ఏకాంతంగా ఉండాలి అనేటువంటి మీ మనస్తత్వాన్ని పక్కన పెట్టండి. కలవండి, మాట్లాడండి, మితంగా మాట్లాడండి. మాట్లాడితే తప్పు మాట్లాడతానేమో అని దాక్కోండి. అలా మీరు సాధన చేయగలిగితే ఈ యొక్క అక్టోబర్ మాసంలో మీనరాశి జాతకులు శుభమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. చండీ పరదేవత ఆరాధనకి మీనరాశి జాతకులు ఈ యొక్క మాసము తప్పనిసరిగా చండీ మాతని స్మరణ చేయాలి. చండీ ఆరాధన మీనరాశి జాతకులకి గోచారము రీత్యా ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది. రాహు సంబంధితమైనటువంటి బాధలలో ఉన్నటువంటి మీనరాశి జాతకులు, మాయలలో ఉన్నటువంటి వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, షేర్స్ ఆడేటువంటి వాళ్ళు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినటువంటి వారు తప్పనిసరిగా చండీ యాగంలో పాల్గొనాలి. ఎందుకంటే అదంతా ఒక మాయ. ఆ మాయ నుంచి మీరు బయటపడగలగాలి. ఆ మాయలో మీరు దూరిపోకూడదు. ఆ కూబిలో పడిపోతే తేరుకోవటం కష్టం. కాబట్టి మాయాతీత డబ్బంటేనే మాయ, పదవంటేనే మాయ. ఇవన్నీ తాత్కాలికం మాత్రమే. తాత్కాలికమైనటువంటి ప్రతిదీ కూడా మాయగానే చెప్పబడింది. కాబట్టి తాత్కాలికమైనటువంటి సుఖములు మాయ. అటువంటి మాయలో విపరీతముగా వెళితే మీ నుంచి కొంతమంది నష్టపోతారు. వారి యొక్క ఉసురు మనకి తగులుతుంది. పౌర్ణమి తర్వాత మరింత విశేషమైనటువంటి అనుగ్రహాలని మీరు పొందాలి అని ఆశిస్తూ, మీ అందరికీ కూడా ఈ యొక్క అక్టోబర్ మాసంలో మీనరాశి జాతకులకి శుభమైనటువంటి ఫలితాలు గ్రహములు అందించాలి అంటే తప్పనిసరిగా
చండీ ఆరాధనని చేయటం ఉత్తమం. నిజంగా చండీ సప్తశతి యాగాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది. మన ఇళ్లలో మనం చేసుకోవాలన్నా ఒక చండీ హోమం మినిమంలో మినిమం ఎంత లేదన్నా సరే ఒక 15,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. ఇంకా తక్కువ అంటే 10,000 ఖర్చు అవుతుంది. లేదు కొంత వైభవంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి నలుగురు పండితులతో చేసుకోవాలి అనుకుంటే 50,000 కదండి. ఒక పారాయణ ఒక హోమం. 9 పారాయణలు చేయాలంటే చాలా తీసుకుంటారు. ఈ శరన్నవరాత్రి శరత్కాలే మహాపూజలు కొన్ని ఉంటాయి తెలుసు కదా, మహాపూజలు అంటూ ఉంటారు. అటువంటి పూజా ఫలితాన్ని శరత్కాలంలో ఇస్తుంది. కాబట్టి ఆశ్వీజ మాసంలో శరదృతువు వార్షికం అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చింది. ఈ సంవత్సర కాలంలో ఈ 9 రోజులు శతచండీ యాగంలో ఎవరమైనా సరే చక్కగా సంప్రదించి పాల్గొంటే వాళ్ళ గోత్రనామాలను ముందుగా నమోదు చేసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ మందిని పెంచుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే చేయించాలిగా, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మనం కూర్చోబెట్టి చేయించాలి. ఏదో జరిగిపోయిందండి అని అనలేము. అమ్మవారితో నేను ఇంత చెప్పినాక నేను ఆడుకోకూడదు, ఇంత చెప్పాక వాళ్ళు కూడా ఆకతాయితనంగా పాల్గొకూడదు. సో దాని శక్తి రెండు పక్కలా ఉంటుంది. నాకు ఆ భయం ఉండాలి, చేసుకునే వాళ్ళకి ఆ భక్తి ఉండాలి. అలాంటప్పుడే యాగం యొక్క ఫలితము వాళ్ళకి అందుతుంది. కాబట్టి ఈ యొక్క శరన్నవరాత్రుల్లో శుభంకరి దేవస్థానంలో మన సాయినగర్ ప్రగతి నగర్లో మన దేవస్థానం ఉంది కదా, అక్కడ హైదరాబాద్లో, అక్కడ మనం ఈ యొక్క యాగాన్ని ఈ యొక్క అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు విజయదశమి పర్యంతము చక్కగా వైభవంగా చేస్తున్నాము. వివరాలు కావాల్సిన అనుకున్న వాళ్ళు చక్కగా సంప్రదించవచ్చు. సంప్రదిస్తే వాళ్ళకి ఆ వివరాలు చెప్తారు. దాని ప్రకారంగా వాళ్ళు యాగంలో పాల్గొనేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. ఈ యొక్క శతచండీ యాగం 3వ తారీఖు నుంచి మొదటి రోజు 3వ తారీఖున గణపతి పూజ, దీక్షాధారణ, అలాగే నవకలశ స్థాపన, అంకురారోపణ, అఖండ దీపారాధన. ప్రతిరోజు కూడా 3 అంటే ఒక 3 బ్రాహ్మలు 9 సార్లు చండీ సప్తశతి పారాయణ చేస్తారు. ఒక హోమం చేస్తారు. పారాయణ సమయము మొదటి రోజు కొంత ఆలస్యం అవ్వచ్చు కార్యక్రమాల రీత్యా. 2వ రోజు నుంచి ఉదయం 6 గంటలకి పారాయణ, 9 గంటలకి హోమం. 9 గంటలు అంటే అది హోమం అయ్యేటప్పటికి 11:30 అవుతుంది. 11:30కి అమ్మవారికి త్రిశతి నామార్చన, మధ్యాహ్న కాల అర్చన. అదైన తర్వాత కొంచెం పలహారము, విశ్రాంతి. దాని తర్వాత సాయంకాలం మళ్ళీ 5 గంటల నుంచి 6:30 గంటల వరకు చండీ సప్తశతి పారాయణ. 6 గంటల నుంచి శ్రీచక్రానికి అభిషేకము, చతుషష్ఠి ఉపచార పూజ, మహామంగళహారతి, తీర్థప్రసాద సేవ ఉంటాయి. దీంతో అంగంగా ఆయా రోజులలో ఆయా నక్షత్రాల ప్రకారంగా ఉండేటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. విజయదశమి రోజున మనకి ఈ యొక్క చండీ యాగము ఆ రోజున ఉదయం ఉంటుంది. హోమమైన తర్వాత మహాపూర్ణాహుతి, బలిప్రదానము, అలాగే నవకలశ ఉద్వాసన, ఆ యొక్క నవదుర్గా కలశల యొక్క జలముతో అమ్మవారికిను మరియు భక్తులకి సంప్రోక్షణ. ఇంత విశేషమైనటువంటి శతచండీ యాగము యొక్క హోమరక్షాధారణ నేను చెప్తున్నాను ఘంటాపదంగా. ఎవరైతే గనక ఈ హోమ భస్మాన్ని తీసుకుంటారో అటువంటి వారికి ఎన్ని సమస్యలున్నా తొలుగుతాయి, రాసి పెట్టుకోవచ్చు. వారు నిశ్చల భక్తితో దాన్ని గనక పొందితే అమ్మవారి అనుగ్రహాన్ని వారు అతి సులభంగా పొందవచ్చు. కాబట్టి ఆ హోమరక్షాధారణ తర్వాత చక్కగా ఎవరైతే ఈ యజ్ఞానికి సహకరించినటువంటి దాతలు ఉంటారో వారందరికీ విశేషమైన ప్రసాదం. ఆ తర్వాత బ్రాహ్మలకి ఆశీర్వచనం. అంత కర్తువు చేయించినప్పుడు బ్రహ్మని పూజ చేయాలి కదా, బ్రాహ్మలకి ఆశీర్వచనం. సాయంకాలము శమీ వృక్ష సన్నిధిలో లలితాపారాయణ, శమీ వృక్ష పూజ. ఈ ఆయుధాలు మనలో ఉన్నటువంటి ఏవైతే గనక రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఆయుధాలే. ఇవన్నీ కూడా జడాయుధాలు. ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగపడకూడదు. కామక్రోధ మదమాత్సల్యాలు ఇవన్నీ కూడా ఆయుధాలే. ఈ ఆయుధాలన్నిటినీ కూడా అనవసరంగా మనం ప్రదర్శించకుండా ఆ యొక్క శమీ వృక్ష సన్నిధిలో విడిచిపెట్టి ఉండాలి. రాగద్వేషాలు ఉండాలి, కామక్రోధాలు ఉండాలి, కానీ అవి మితంగా ఉండాలి, అమితంగా ఉండకూడదు. సో మనకు తెలియకుండా ఒక్కొక్కసారి అమితంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అటువంటి బుద్ధితత్వాలన్నిటి, చెడు తత్వాలని అమ్మవారి సన్నిధికి వదిలి ఆ అమ్మవారి దగ్గర నుంచి మంచి తత్వాన్ని తీసుకుని విజయాన్ని పొందవచ్చు. దాని విజయదశమితో ఈ యాగం పూర్తవుతుంది. 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అక్టోబర్ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.